టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇన్ని రోజులు వీడియో ఎందుకు పెట్టట్లేదంటే 3 రోజులు అవుతుందని పెట్టి వీడియో ఎందుకు పెట్టట్లేదంటే ఒక కారణం ఉందండి. అదేంటో చెప్తాను. ఇన్ని రోజులు వీడియో తీయకపోవడానికి అదేంటంటే మా అమ్మాయికి అయితే ఒంట్లో బాగాలేదండి. మాల్ జ్వరం అని తీసుకెళ్ళాము హాస్పిటల్, రాజోలు జయలక్ష్మి హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఒక అరకులు అయితే రాసిచ్చారండి, జ్వరం అరకులు. అదైతే వేసాము కానీ తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్ళామని తర్వాత ఒక రోజు ఉండి తర్వాత తీసుకెళ్ళాము. మళ్ళీ తగ్గలేదంటే జ్వరం తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుందండి కొంచెంసేపటికి. నైట్కి అలాగ పొద్దున్న తగ్గుతుంది, నైట్ వచ్చేస్తుంది. అలా మళ్ళీ తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ చేయించమ్మా అన్నారండి, చేయించాము. దాంట్లో అయితే ప్లేట్లెస్ అయితే తగ్గినాయండి. ప్లేట్లెస్ తగ్గడం వల్ల అమలాపురం అయితే తీసుకెళ్ళమన్నారు, రోహిణి హాస్పిటల్. నాకు డెలివరీ అయ్యింది ఆ హాస్పిటలేనండి. మా అమ్మాయి పుట్టింది ఆ హాస్పిటల్. ఆ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అండి, అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి దాంట్లోనే. మా డాక్టర్ గారు అయితే ఆ రోహిణి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, ప్లేట్లెస్ ముందైతే 1,00,000 ఉన్నాయని చెప్పారండి. ముందు అడిగితే ముందు చేయించాం కదండి, బ్లడ్ టెస్ట్ 1,00,000 ఉన్నాయి, పెరుగుతాయి, గ్లూకోజ్ వాటర్ మజ్జిగ తాగించండి సరిపోతుంది, పెరుగుతాయి అని చెప్పారండి. బ్లడ్ టెస్ట్ చేయించాక మళ్ళీ తర్వాత రోజు ఉండి శనివారం అయితే వెళ్ళామండి, వినాయక చవితి రోజుని పూజ చేసుకుందామని ఎంతో ఆశగా ఉన్నాం కదండి. పూజ అయితే చేసుకోలేదండి, ఆ రోజునే తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది అమలాపురము. తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాం, అదే ప్లేట్లెస్ పెరిగినాయా లేదా అని టెస్ట్ చేయించామండి. 1,00,000 నుంచి మళ్ళీ 80,000కి వచ్చేసాయండి. 80,000కి వచ్చేస్తే ఇంకా ఇలాగైతే సీరియస్ అయిపోద్దమ్మా, తగ్గితే ప్రమాదం కదా, ప్లేట్లెస్ అంటే చాలా భయంకరం కదండి. నాకు కూడా ఒకసారి వచ్చింది ప్లేట్లెస్ పడిపోయి. ఇంకా ఇక్కడ చిన్నపిల్ల కదమ్మా, ప్రమాదం, మీరు అమలాపురం రోహిణి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నా డాక్టర్కి అయితే ఫోన్ చేసి చెప్తాను అన్నారండి. మేము ఇంకా మా అమ్మాయి అక్కడే పుట్టిందండి, నా డెలివరీ కూడా అక్కడ అయ్యింది అని చెప్పాను. డాక్టర్ అయితే తీసుకెళ్ళిపోండి గమ్ముని, ఆలస్యం చేయకుండా అంటే మేము ఇంటికి వచ్చేసి గమ్ముని సర్ది చేసుకుని అంటే వచ్చాక పూజ చేసేసుకుని వంటకాలన్నీ చేసేసుకుని పూజ గడ ఏమి కాలన్నీ సర్దేసుకుని వచ్చేస్తాం కదండి. వచ్చేస్తాం కదా అని వెళ్ళాము. ఇంక ఇలా జరిగిన ఇంకా వచ్చిన వెంటనే ఇంకా బయలుదేరిపోయాము. మా అమ్మ మా నాన్న నేను వెళ్ళాము. మా చెల్లి అయితే పూజ చేసుకుంది, వినాయకుడు పూజ. మా అమ్మ మా నాన్న అయితే నాతో మేమిద్దరం అయితే బస్సుకి వెళ్ళిపోయాము. మా నాన్న అయితే బండి వేసుకొచ్చారు. అక్కడికి వెళ్ళాక ఇంకెవరు జాయిన్ చేసుకుని రూమ్ ఇచ్చారని సెలైన్లు పెట్టారు. ఇలా అయితే అయ్యింది. మేము వీడియో తీయడానికి అవ్వలేదు, ఇంకా హాస్పిటల్లో కూడా తీయకూడదు కదండి, బాగోదు అసలు. అందుకే ఇంటికి వచ్చేసాము. 4 రోజులు అయితే ఉంచారు హాస్పిటల్లోని. ఇప్పుడైతే బాగానే ఉందండి. మా అమ్మాయి బర్త్డే రేపు. ఎప్పుడు సెప్టెంబర్ 12. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలీదు. సెప్టెంబర్ 12 అయితే మా అమ్మాయి బర్త్డే. అందరూ విష్ చేయండి. మామూలుగా అయితే గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాం కానీ మామూలుగా ఒంట్లో బాగాలేదు కదండి. ఫస్ట్ బర్త్డే ఏదో సింపుల్ గా మామూలుగా మా ఊరికి పెట్టేసుకుందాం అనుకుంటున్నాం భోజనాలు, మా చుట్టాలకి అంతే. గోదావరి కూడా వస్తుందండి, ఎదుగు ఒకటిలోకి వచ్చేసింది. అన్ని ఇలాగే జరుగుతాయండి. నాకు సూడులు పట్టుకొచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగినాయి. గోదావరి వచ్చేసింది, ఇప్పుడు కూడా అలాగే గోదావరి వచ్చేసింది. ఏమో ఎలా ఉంటుందో రేపు పొద్దున్నకైతేని. ఇప్పుడైతే బట్టలు అయితే జగన్పేట వెళ్ళి బట్టలు షాపింగ్ చేసుకొచ్చేసాము, గోదావరి వచ్చేస్తుందని. ఇలా అయితే జరిగిందండి. వీడియో తీసుకోవడానికి ఇదే కారణం. మా అమ్మాయికి అయితే ఒంట్లో బాగలేదండి, అందుకే వీడియో తీయడానికి కుదరలేదు. వినాయక చవితి రోజుని తాలూకులు ఉండాం కదండి, ఆ వీడియో పెట్టి అప్పుడే వీడియో అప్లోడ్ చేసేసాను. ఆ రోజుని వీడియో తీసేసిన వెంటనే అప్లోడ్ చేసేసాను. ప్రైవేట్ లో పెట్టాను, పబ్లిక్ లో పెట్టలేదు. మీకు ఆ రోజుని తర్వాత రోజుని పెట్టానండి. అది హాస్పిటల్లో ఉండగా పెట్టాను. మా అమ్మాయికి అప్పుడు బాగానే ఉంది, సలైన్లోనే పెట్టారు, తగ్గిపోయింది కదా ఇంకా బాగా పెట్టాను. వీడియో తీయపోవడానికి కారణాలు అదేనండి. ఇప్పుడు నుంచి అయితే రెగ్యులర్ గా పెడతా ఉంటాను. బర్త్డే వీడియో కూడా వస్తుంది, చూసేయండి. గోదావరి మళ్ళీ పెడుతుంది, ఆ వీడియో కూడా పెడతాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ కొట్టండి. నా వీడియోకి మీరు లైక్ కొడితే నా వీడియో ఇంకో 100 అలా కొంతమందికి అయితే వెళ్తుంది, ఇంకో తెలియని వాళ్ళు కొంతమందికి వెళ్తుంది. నా వీడియో మీరు లైక్ కొట్టిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళందరికీ నా వీడియో అయితే వెళ్తుంది, ప్లీజ్ లైక్ కొట్టండి అబ్బా. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, ఆల్ అని సింబల్ కొడితే నేను పెట్టిన వెంటనే మీకు వీడియో వస్తుంది, నోటిఫికేషన్. అది క్లిక్ చేస్తే నా వీడియో వచ్చేస్తుంది. మీరు ఇంకా నా యూట్యూబ్ లోకి వెళ్ళి వీడియో చెక్ చేసుకోక్కర్లేదు, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆల్ అని క్లిక్ చేస్తుంది. ఇదేనండి నేను నా రీజన్ అయితే వీడియో చేయకపోవడానికి. ఇప్పుడు నుంచి అయితే పెడతాను, రెగ్యులర్ గా కాకపోయినా పెడతాను, కుదిరినప్పుడల్లా పెడతాను. ఈ రోజుకి 3 రోజులు అయింది వీడియో పెట్టడానికి పోవడానికి. ఇప్పుడైతే పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా.
ఈ వీడియో కూడా పెడతాను. మా అమ్మాయిది కొంచెం క్లిప్ తీసాను సెలైన్ పెట్టినప్పుడు, అది కూడా పెడతాను చూసేయండి.